దేవుని నామనికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరొక షార్ట్ వీడియోతోని మీ ముందుకు వస్తున్నాను. అయితే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పిండు, ప్రవక్తల ద్వారా ముందు చెప్పిండు కాబట్టి అది జరిగింది. అయితే ఆ బానిసలను మన ఐగుప్తీయులు లెక్కలేని శ్రమ పెట్టారు. కఠినంగా జాలి దయ లేకుండా శ్రమ పెట్టారు. అంటే జాలి దయ లేని వారే ఐగుప్తీయులు, అంతే కదా. కనికరము జాలి దయ లేదు, ప్రేమ లేనివాడే, జాలి దయ లేనివాడే ఐగుప్తీయుడు. వాళ్ళు నరకానికి పాత్రులు. అయితే మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనలో ఎట్టుండాలంటే జాలి దయ ప్రేమ కనికరము ఉండాలా. మంచి చెడును ఆలోచించే గుణగణాలు మనలో ఉండాలి. ఉన్నప్పుడే మరి దేవుని బిడ్డలమవుతాము, దేవుని రాజ్యానికి వారసులమవుతాం. మరి మన ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు కూడా చాలామంది ఐగుప్తీయుల్లాగా కఠినంగా పని చేయించుకునేవారు లేరా? మీరు గ్రహించండి. కఠినంగా పని చేయించుకునేవారు ఎంతో కోకొల్లలుగా ఉన్నారు. కైకిలి పిలిచిన వాళ్ళని కానీ కఠినంగా జాలి దయ లేకుండా కనికరం లేకుండా పని చేయించుకుంటారు. అంటే లాభము నాకే రావాలి కానీ వాడు ఎంత బాధపడ్డా పర్వాలేదు, వాడు ఎంత నష్టపోయినా పర్వాలేదు, వాడు ఎంత లోపల కుమిలిపోయినా పర్వాలేదు అనే ఉద్దేశము మన క్రైస్తవులకు చాలామందికి ఉన్నది. అలాంటి ఉద్దేశం ఉంటే దేవునికి ఇష్టమవుతుందా? అలాంటి ఉద్దేశం ఉంటే దేవునికి నచ్చుతుందా? ఆలోచించాలి. మరి నాకెట్లా గుర్తంటే, నేను సుతారు పని చేస్తా కాబట్టి నేను చాలామందికి క్రైస్తవులకు కైకిలికి పోయినా, తక్కువ కూలికే పోయినా, వాళ్ళకు లాభం చేయాలనే పోయినా. 1200 కైకిలు ఉంటే 1000 రూపాయలు తీసుకున్నా. మరి 2 గంటలు 3 గంటలు ఎక్కువ కూడా మరి చేసిన కానీ వారి లోపల జాలి దయ అనేది లేదు, కనికరం లేదు. 2 గంటలు లెక్క చేసిన 3 గంటలు లెక్క చేసిన సమయం కూడా ఉన్నాయి. కాబట్టి జాలి దయ లేకుండా మాట్లాడినరు. మరి అన్యులకైతే వాళ్ళు ఒక 2 గంటలు లెక్క చేస్తే 100 రూపాయలు 200 ఇద్దరు. అది కూడా మనం అడగలే, వాళ్ళు ఇయ్యరు. అయినా దేవుని నమ్ముకున్న బిడ్డలకు లాభం చేయాలని పోతే అలాంటిగా కఠినంగా పనులు చేయించుకున్నది. మరి అలాంటి గుణము మన క్రైస్తవులకు ఉండొచ్చునా? మనం ఆలోచించాలి. మన క్రైస్తవులకు అలాంటి అలాంటి ఉద్దేశములు ఉంటే దేవుడు క్షమిస్తాడా? దేవుని రాజ్యం మనకిస్తాడా? గ్రహించాలి, ప్రతి విషయంలో గ్రహించాలి. దేవుని నమ్ముకుంటేనే సరిపోదు. ఆదివారం చర్చిపోతున్నా, కళ్ళదాగుడు బంద్ చేసినా, బీడిదాగుడు బంద్ చేసినా అంటే సరిపోదు. ప్రతి గుణము కూడా దేవునికి నచ్చినట్టు ఉండాలా. ప్రతి ఆలోచన కూడా దేవునికి నచ్చినట్టు ఉండాలా. 10 రూపాయలు మనము లాస్ అయినా సరే కానీ ఇంకొకళ్ళను లాస్ చేయొద్దనే ఉద్దేశము మన క్రైస్తవులకు ఉండాలా. హల్లెలూయా. అలాంటి ఉద్దేశం ఉంటేనే మనము దేవుని నమ్మినట్టు, దేవుని బిడ్డలముగా ఉన్నట్టు, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. లేకుంటే ప్రతి విషయం గురించి ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క అడిగి దేవుడు మరి శిక్ష ఖచ్చితంగా ఇస్తాడు. చాలామందికి నేను విశ్వాసులకు పోయిన కైకిలి, పాస్టర్లకు కూడా పోయినా. 2 గంటలు లెక్క చేసిన 8 కొట్టే టైం దాకా కూడా చేసిన. ఒక్కోసారి లైట్లు పెట్టుకొని మేము 5:30కే పోవాలా లెక్క ప్రకారం. అయితే 5:30 బలికి 6 వరకన్నా ఇంటికి వెళ్ళిపోవాలి.
అయితే అదంతా ఏమనకుండా చేసినా కానీ ఒక 10 నిమిషాలు అర్ధగంట లేట్ అయితే కూడా మళ్ళా కొంచెపరుడు ఓపిక లేదు. అలాంటి వారు మన సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు, మన క్రైస్తవులు విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. కొంచెపోని బుద్ధి ఎక్కడ తెలుతుందట? నీసు కాడ తెలుతుందట. అంటే ఎంబటుండి చూడు, ఇంటుండి చూడు, ఎంటుండి చూడు అని మాట సామెత ఉన్నది. అయితే ఎంటుంటే గుణం తెలుస్తుంది, ఇంట్లుంటే గుణం తెలుస్తుంది. కాబట్టి మన క్రైస్తవుల గుణాలన్నీ మార్చుకోవాలా. అన్యులకున్న ప్రేమ లేదు. ఒక అన్యునికి కైకిలు పోయినా, కైకిలు పోతే ఆయన ఒక దమ్ము పలస్తరు చేసినాం, ఒక గోడ అయిపోయింది, రిస్క్ పని. ఇక దిగిన వల్లే కుసుండాన్ని కురిసి చేసిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, మళ్ళా థమ్స్అప్ తెప్పించిండు. అంటే అన్యుని ప్రేమ ఎట్లున్నది, మన ప్రేమ ఎట్లున్నది? మన ప్రేమని ఇంకా పెంచుకోవాలి, కానీ తగ్గిపోతుంది దేవుణ్ణి నమ్ముకుంటే. అంటే రోగం కొరకేనా మనం నమ్ముకున్నాడు? రోగం కొరకు, సమస్యల కొరకే నమ్ముడు, కానీ దేవుని పద్ధతులు పాటించడు అవసరం లేదా? ప్రేమ జాలి అవసరం లేదా? ప్రేమ లేనివాడు నావాడు కాడు అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమ లేకుంటే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? దేవుని రాజ్యం ఎట్లా పోతావు? ప్రేమ, ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించాలా, క్షమించే గుణం ఉండాలా. మనల్ని లాజ్ చేసినా కానీ మనం సాయం చేసే గుణము, జాలి చూపే గుణం, 10 రూపాయలు విడిచిపెట్టే గుణం మనకు ఉండాలి. కానీ మనం ఒక్కరిది ఆక్రమించుకునే గుణం ఉండకూడదు. ఓడి ఎట్లన్నా పోతుంది, నాకైతే 10 రూపాయలు లాభం రావాలని చూసేవారు మన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. 10 రూపాయలు లాస్ కావద్దు, నేను 10 రూపాయలు ఇంకొని నాకు రావాలి, కానీ నాయి మాత్రం ఇంకొని విడిచిపెట్టడానికి గుణం వారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. అలాంటి గుణం ఉంటే మనం క్రైస్తవులం కాదు. దేవుడు నమ్మి కూడా లాభం లేదు. కొద్ది మాటలు దేవుడు దీవించున్నారు. ఆమేన్.